ఈ యొక్క మాటల్ని లేఖనములో నుండి ధ్యానం చేద్దాం. అందరూ వాక్య నిమిత్తమై సిద్ధపడవలసినదిగా ప్రభు ప్రేమలో మనవి. ఒక వాక్య భాగాన్ని మనం చదివి వాక్యంలోనికి వెళదాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 34వ కీర్తన 4వ చరణాన్ని స్పష్టంగా మైకులో చదవండి. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. గట్టిగా చెప్పండి. ఈ కీర్తనలో ప్రధానముగా నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట మాత్రం మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఆ ఫస్ట్ లైన్లో ఏమని రాయబడిందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చెప్పండి అన్నమాట. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. తర్వాత నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మానవునికి అనేక రకాలైన భయాలు గుండెని ఆవరిస్తాయి. ఈ భయము మనిషికి ఉండటం వలన ఈ జీవిత యాత్రలో ఆనందంగా ముందుకు వెళ్ళలేడు. ఈ జీవిత యాత్రలో సంతోషంగా ఉండలేడు. బ్రతుకుతుంటాడు కేవలం ఎలా? జీవశవముల, అంటే బ్రతికి ఉన్న ఒక శవములాగా ఉంటాడు. కారణం ఏంటంటే భయం. ఈ భయము మనిషి గుండెను పట్టి రకరకాల కలవరాలకి, భీతులకు, ఆందోళనలకు గురి చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. రకరకాలైనటువంటి భయాలు, ఎన్ని రకాల భయాలు, ఎన్ని రకాల భయాలు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ భయాలు పట్టి పీడించటం వలన మనిషి బ్రతుకుతున్నట్టుగా కనపడతాడు కానీ ధైర్యంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఏదో ఒక కలవరంతో బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఈ భయాల నుండి విడుదల కలగదా? ఈ భయాల నుండి బయటపడలేమా? ఊహ వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఏదో ఒక భయం, ఏదో ఒక భయం, ఏదో ఒక భయం మనిషిని ప్రధానంగా పట్టి పిడించేది 4 రకాల భయాలు. ఎన్ని రకాల భయాలు? 4 రకాల భయాలు. ఒకటి మరణ భయం, రెండోది వచ్చే బాధలను బట్టి భయం, మూడోది శత్రు భయం, నాలుగోది బ్రతకటానికి భయం. ఎన్ని భయాలు చెప్పండి మొత్తం? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంకొక వాక్యం కూడా 55వ కీర్తన 5వ వాక్యములో ఏమని రాయబడిందంటే, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా చెబుతున్న మాట ఏంటంటే, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. దేని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియదేని బిడ్డలారా, భయం అనేది ముంచివేస్తుంది, భయం అనేది ముందుకు వెళ్ళకుండా చేస్తుంది,
భయం అనేది ఆనందించకుండా చేస్తుంది. అయితే ఈ భయాలు ఎన్ని రకాలుగా వస్తున్నాయో చెప్పి ఆ భయాల నుండి విడుదల పొందే మార్గాన్ని కూడా మీకు చెప్తాను. గట్టిగా చెప్పండి. ప్రాముఖ్యముగా ప్రాముఖ్యముగా ఈ చివరి దినాలలో సహజంగా లోకములో చాలామంది అన్యులకు ఈ భయము కలుగుతుందంటే అది సహజమే కావచ్చు. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు కూడా ఈ భయం వచ్చేస్తుంది. దేవుని నమ్మిన బిడ్డలు కూడా కలవరపడుతున్నారు. దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఆందోళన చెందుతున్నారు. దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఏదో జరిగిద్దన్న ఒక భీతితో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ భయాన్ని మనం జయించాలి అంటే ఆ 4 రకాలైనటువంటి భయాల గురించి తెలుసుకోవాలి. వాటి నుండి విడుదల పొందటానికి మార్గం దేవుడు మనకి ఎలా చూపిస్తాడో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యములో కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 4వ వాక్యం కానీ మనం చదివితే అక్కడ రాయబడిందండి, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. చూడండి, భక్తుడు అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఏ భయం పుడుతుందంట? మరణ భయం. ప్రపంచంలో ప్రతి మానవుని ప్రజెంట్ కలవరపరుస్తుంది మరణ భయం. మరణ భయం. ఏమన్నా అయిద్దేమో, ఏమైనా జరిగిద్దేమో, నేనేమన్నా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, అలాగే నన్ను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి, నేను ఎప్పుడు రాలిపోతానో, ఎప్పుడు కూలిపోతానో, ఎప్పుడు ఏమైపోతానో. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమైపోతానో అనే ఒక భయం అనేది నా ప్రియమైన బిడ్డలారా మనిషికి కలుగుతుంది. కలుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో మనిషి నీరు కారిపోతుంటాడు, నీరసించిపోతుంటాడు. పెద్ద పెద్ద చదువులు చదివినా, మంచి ఆరోగ్యమున్నా, బాగా డబ్బున్నా, బలగమున్నా, పేరు ఘనతలున్నా, ఈ మరణ భయం అనేది పట్టడం వలన మనిషి జీవితం కృంగిపోతూ ఉంటుంది. ఇక్కడ వాక్యంలో అదే రాయబడింది, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. మరణ భయం ఎప్పుడు పుట్టిద్దండి? మరణ భయం ఎప్పుడు పుట్టిద్ది? ప్రధానంగా మరణ భయం ఎప్పుడు వచ్చింది అంటే రోగాలు వచ్చినప్పుడు. రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే మన ముఖం చూసి ఆ డాక్టర్ అంటాడు, ఏమని అంటాడు, 1 గంట కానీ లేటుగా తీసుకుని వచ్చుంటే ఈవిడ ప్రాణం పోయేది, ఇతని ప్రాణం పోయేది. కొన్ని నిమిషాలు లేటుగా తీసుకొస్తే ఏమే ప్రాణం పోయేది, ఇతని ప్రాణం పోయేదని చెప్పగానే అవునా అని భయం. అంటే అంత భయంకరమైన రోగం వచ్చిందా? ఈ మధ్య ఒక సహోదరి పేరిచెర్లలో మన సంఘానికి వస్తుంది. కానీ ఆమెకి దేవుడి మీద నమ్మకం కంటే డాక్టర్ల మీద ఎక్కువ నమ్మకం. గత కాలంలో ఆమెకు ఆయాసం, ఉబ్బసం, నెమ్ము, టీబీ జబ్బు ఉంటే ప్రభు నామంలో ప్రార్థన చేయగా ప్రభు ఆమెను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అయితే ఈ మధ్య ఆమెకి క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీలో క్యాన్సర్ కూడా ఉంది, ఆ క్యాన్సర్ ఎముకలకు పట్టింది, కాబట్టి నువ్వు ఎప్పుడైనా రాలిపోవచ్చు అని చెప్పగానే ఆమెకి మరణ భయం పట్టేసింది. ఏ భయం? మరణ భయం పట్టేసింది. మరణ భయం పట్టినప్పుడు ఈ మరణ భయాన్ని బట్టి భర్తను చూసి ఏడుస్తుంది, పిల్లలను చూసి ఏడుస్తుంది, అలాగే అన్నీ ఆలోచించి ఏడుస్తూ ఉంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. ఏమనంటే డాక్టర్ల దగ్గరికి పోయి వాళ్ళకి దండాలు దశకాలు పెడితే ఏదో ఒక విధంగా వాళ్ళు నన్ను స్వస్థపరుస్తారని ఆమె ఏం చేసిందంటే అప్రీతిని పెట్టినారు, హాస్పిటల్కి వెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే వాళ్ళు అన్నారు, నీకు కరెంటు షాక్ ఇవ్వాలి. ఏ షాక్ ఇవ్వాలి? కరెంట్ షాక్ కానీ పెడితే నీకు క్యాన్సర్ తగ్గవచ్చు, అది చెప్పలేము, తగ్గొచ్చు తగ్గక పోవచ్చు అనగానే వెళ్ళి నిజంగానే పెట్టించుకున్నప్పుడు ఆ మొహం అంతా ఇంతలా వాసిపోయింది, కాళ్ళు వాసిపోయినాయి, అలాగే తల వాసిపోయింది, అన్ని భాగాలు వాసిపోయినాయి. డాక్టర్లు ఆ కరెంట్లు పెట్టి చివరిలో ఏమన్నారంటే నువ్వు బ్రతకవని చెప్పారంట. ఏమన్నారు? బ్రతకమన్నప్పుడు వాళ్ళ పాప మా దగ్గరికి వచ్చింది, అన్నయ్య అన్నది. ఏమైందమ్మా అంటే, అమ్మ బ్రతుకుదంట అన్నయ్య. ఎక్కడుందమ్మా? ఇంటి దగ్గర ఉంటే తీసుకురండి అన్న.
ఇంటికాడు కదన్న, ఎక్కడుంది? ఈ మనిషి పిచ్చి. ఏ పిచ్చి? హాస్పిటల్ పిచ్చి, డాక్టర్ల పిచ్చి, మందులు పిచ్చి. దాని స్తోత్రం కలుగునగాక. ఆ పిచ్చి పెట్టింది ఆమెకి. చెప్పాను గత గత కాలంలో నీకు చెప్పా కదా, ఏ రోగమైన ప్రభు బాగు చేస్తాడు అంటే. డాక్టర్లు నువ్వు బ్రతకవని చెబితే కానీ ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు నీకు. డాక్టర్లకు నువ్వు పనికిరావని చెప్పినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ముందు ఏం కదమ్మా, దేవుడు బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉందంటే నమ్మలా. ఎవరో చెప్పకుండా పోయింది. ఆ డాక్టర్లు ఆ వార్త చెప్పగానే మరణ భయం పట్టేసింది. ఈ మరణ భయం పట్టినప్పుడు కూతుర్ని పంపించింది. అన్నకు చెప్పమ్మా, అన్నకు చెప్పమ్మా అని. ఇక ఆ పిల్ల వచ్చి ఏడుస్తుంది. నా బాధ కలిగి ప్రార్థన చేశాను, ప్రభు ఇది ఇది అని. ప్రభు బాగు చేస్తాను, రమ్మను, నన్ను ఆశ్రయించమను. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించమను. డాక్టర్లను ఆశ్రయించింది, హాస్పిటల్ని ఆశ్రయించింది, మందులను ఆశ్రయించింది. ఇక ఆ తర్వాత చెప్పగానే నా ప్రియదని పెట్టారు. వాళ్ళ ఆయన వెళ్ళి తీసుకుని వచ్చాడు. ప్రార్థన చేస్తాను, కొద్దిగా గొప్ప తింటుంది. మళ్ళీ ఏం పిచ్చేంటి? అన్నయ్య ఇంకొక డోసుకు రమ్మన్నారయ్యా అన్నయ్య అంటుంది. ఏంట? ఆల్రెడీ పెట్టిన డోసులన్నిటికీ వాసిపోయింది మొఖమో కాళ్ళన్నీ. ఇంకొక డోసు రమ్మన్నారన్నయ్య, కొద్దిగా హుషారుగా ఉందా వెళ్ళేనా అంటుంది. అంటే ఇంకా ఈ పిచ్చి. దాని స్తోత్రం కలుగునగాక. నువ్వు బ్రతకవని చెప్పినా, ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేసినా నువ్వు బాగుపడవని చెప్పినా ఏ మనసు అంతా ఎటుంది చెప్పండి? మీలో ఎంతమందికి ఉంది హాస్పిటల్ మీద? దాని స్తోత్రం కలుగునగాక. ఆటోను పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, నడుములు నొప్పి వచ్చినా ఆటోను పిలవండి. చెప్పండి. హాస్పిటల్కి ఎత్తండి. మున్సిపాలిటీ బండిలు చెత్త అంతా వేసుకొని ఒక్కసారి పైకి లేపుతాయి డంపింగ్ యార్డ్ దగ్గర. అర్థమైందే? మరలా ఆ డోసు ఎంచుకోవడానికి పోతానంటే వినదే, మన మాట విందామా? ఆమె అనుకున్నదే చేస్తుంది. ఎంత చెప్పి వినకపోతే సరేనమ్మా నీ ఇష్టం అంటే మళ్ళీ వేయించుకొని వచ్చింది. డాక్టర్లు అన్నారంట రేపటి కంటే ఎక్కువ రోజులు. మళ్ళీ ఏం చేసింది? అన్నయిపోని దేవుని స్తోత్రం. మళ్ళీ కూతురు అయ్యని వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? ఇక వెళ్ళలే అన్నయ్య, ఇక సావైన బ్రతుకనే ఎవరి కోసం బ్రతుకుతా? దేవుని స్తోత్రం కలుగునగాక. మరణ భయం ఈ రోజున అనేక మందిని పట్టి పీడిస్తుంది. ఏ భయం చెప్పండి? మరణ భయం. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కూడా ఈ మరణ భయం ఉండవచ్చు. ఒక సహోదరి, నా ప్రియమైన బిడ్డలారా, ఒక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి జబ్బుతో ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు 3 రోజులు చచ్చిపోతామని చెప్పినప్పుడు ఎవరో చెప్పారు దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయని, అలాగే మన పేరు చెప్పారు. వాళ్ళు ఆ మాట చెప్పగానే విశ్వాసంతో వాళ్ళ భర్త, ఆమె అన్నదమ్ములందరూ తీసుకుని వచ్చారు మందిరానికి. మందిరంలో అందరూ కలిసి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు హాఫ్ నైట్ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఆమె ఏడుస్తూ ఉందంట. మాట్లాడటానికి ఓపిక లేదు, చూడటానికి కళ్ళు తెరవలేకపోతుంది. ఆమెకు కూడా ఏ భయం పట్టుకుంది? మరణ భయం. అప్పటికి ఎన్నో రోజులైంది అన్నం తినక, నీళ్ళు తాగక. అప్పుడే తినిపెట్టలారా. ఈ మరణ భయం పట్టుకున్నప్పుడు అందరం ఆమెని మందిరానికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. ఏంటో తెలుసా దర్శనం? ఆమె ఒక అగ్నిగుండంలో పడబోతున్నట్టు, ఒక పావురం వచ్చి ఆమె మీద రాలినట్టు, ఒక వ్యక్తి వచ్చి చేయి చాపి పైకి లాగుతున్నట్టు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆమెకున్న భయం ఏంటంటే, నేను చనిపోతే నా కుమార్తె ఏమైద్ది, భర్త ఏమవుతాడు అని. ప్రీతిని బిడ్డారు, ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో, దేవుని యొక్క పావురం రాలిందో, ఒక తెలియనటువంటి శక్తి వచ్చేసింది. ఆ తర్వాత ఒకరోజు కోటం పెట్టాం, బాగుపడింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పటికి దగ్గర 18 సంవత్సరాలు బ్రతికే ఉంది. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్లు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మరణ భయాన్ని దేవుడు తొలగించేశాడు. ఈ రోజున ఆ మరణ భయం మీలో ఎంతమందికి ఉంది? ఏమన్నా అయిద్దేమో.
ఆ భయం మనకు ఉండకూడదు. ఎందుకనంటే మన ప్రాణము ఆయన మన ప్రాణం ఆయన కృపలో దాచి ఉంచాడంట. దాని స్తోత్రం కలుగునగాక. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా కట్టుకెళ్ళి చెప్పండి. భయం 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 భయం. దేవుని యొక్క వాక్యములో దానియేలు ఒక సందర్భంలో ఒక రాజుతో అంటున్నాడు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 23లో రాయబడింది. 5:23, నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదు. అసలు ప్రాణం ఎందుకు పోద్దండి? ప్రాణము మానవునికి ఎందుకు పోద్ది చెప్పండి? దేవునిని గణపరచకపోతే ప్రాణం పోద్ది. ఒక రాజు దేవునికి సంబంధించిన పాత్రలలో మందు పోసుకొని తాను, తన అధికారులను, తన రాణులను, ఉపపత్నులను అందరూ కలిసి ఒక దినాన మందు తాగుతున్నారు. రాత్రి వేళల్లో వాళ్ళు తాగి మత్తులో ఉన్నప్పుడు ఒక చెయ్యి వచ్చింది. ఆ చెయ్యి వచ్చి ఒక వ్రాత ఒక గోడ మీద రాసింది. ఆ వ్రాత ఏమై ఉంటుంది? దాని భావం ఏమిటి? ఎవరు చెప్పగలరని ఆ దేశంలో ఉన్న మేధావులందరిని పిలిస్తే ఎవరు కూడా మాకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఇంకా కలత ఎక్కువైపోయింది. దానియేలు ఉన్నాడని తల్లి చెప్పింది. మీ నాన్న కాలంలో ఎన్నో గూఢార్థమైనటువంటి కలలు, భావాలు చెప్పాడు. అలాగే దర్శన భావాలు చెప్పాడు, స్వప్న భావాలు చెప్పాడు. మన రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దేవతల ఆత్మ గలవాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆ దానియేలుని పిలిపిస్తే గాని అది చదువుతాడు, దాని భావాన్ని చెప్పగలడు అని తల్లి సలహా ఇవ్వగా దానియేలుని పిలిపించి, దానియేలు వచ్చిన తర్వాత ఆ వ్రాత చదువుతావా, దాని భావం చెప్పగలవా, నీకు ఇన్ని బహుమతులు ఇస్తానని ఆశ చూపిస్తే దానియేలు అంటాడు, నీ బహుమతులు ఎవరికైనా ఇచ్చుకో, అయినను నేను దాన్ని చదువుతాను, దాని భావాన్ని నీకు చెప్తాను అన్నాడు. ఆ వ్రాతని చదివినప్పుడు దానియేలుకి ఆశ్చర్యం కలిగింది, బాధ కలిగింది, విచారం కలిగింది. ఎందుకో తెలుసా? అది ఒక మరణ శాసనం. ఏ శాసనం? మరణ శాసనం. అది దేవుడు ఆ రాజు కొరకు ఒక మరణ శాసనాన్ని రాసిపెట్టాడు. ఈ రాత్రి నువ్వు పోతావు అని. దానియేలు రాజు కదా, ఉన్నత అధికారి కదా అని భయపడక ధైర్యంగా చెప్పాడు, రాజా ఆ రాత ఏంటో తెలుసా? మెనే టేకిల్ ఉపార్సిన్. మెనే టేకిల్ ఉపార్సిన్ అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను త్రాసులో తూస్తే తేలికైపోయావు. చూడనైనను, విననైనను, మాట్లాడనైనను చేత కానీ ఇదిగో ఈ రాతి బొమ్మలకి, ఇదిగో ఈ బంగారు బొమ్మలకి, ఇదిగో ఈ వెండి బొమ్మలకి, కర్ర బొమ్మలకి పూజించావే తప్ప నీ ప్రాణమును, సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయనను నీవు కనపరచలేదు. చూడండి, నీ ప్రాణము, సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదు. అందుకని రాత్రి కాల వేళల్లో నీ ప్రాణం పోయింది అని చెప్పాడు. నిజంగానే వేరే రాజులు వచ్చారు, దండెత్తి సైన్యంతో వచ్చారు, ఈ రాజును చంపేశారు, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు మరణ శాసనాన్ని విధించాడు. దేవుడు మరణ శాసనాన్ని విధించకుండా ఎంతమంది మన మీదకి సంపాలన వచ్చినా మన ప్రాణము పోనే పోదు. గట్టిగా చెప్పండి. వాక్యంలో రాయబడింది ఏమో తెలుసా? దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతనిని కాపాడుచుండెను. కొన్ని సందర్భాల్లో వాహనాల మీద వెళ్తున్నప్పుడు భయం, మరణ భయం. అర్థమైందే? కాస్త స్పీడ్ పెరుగుతున్నప్పుడు భయం, రోగాలు వచ్చినప్పుడు భయం, ఏదో ఒక విధముగా ఈ మరణ భయం కలిగినప్పుడు
ఆ వ్యక్తి బయటికి రావాలన్నా, జనానికి ముఖం చూపించాలన్నా, ధైర్యంగా సమాజంలో ఉండాలన్నా ఇష్టపడడు. ఎప్పుడు భయం 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 భయం. దాని స్తోత్రం కలుగునగాక. ఒక ప్రాంతంలో ఒక బ్రాంచీలో ఒక విశ్వాసి అక్కుండేది. ఆమెకి ఈ మరణ భయం అనే దయ్యం పట్టుకుంది. ఎవరైనా గాజులు వేసుకుని మందిరానికి వస్తే భయపడి ఉనిగిపోతూ ఉంటుంది. ఎవరి దగ్గరైనా పినిసులు కనపడితే భయపడిపోతూ ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఏదైనా బ్లేడ్ కనపడితే భయపడిద్ది. ఎవరి గోరులైనా కొంచెం పొడవుగా ఉంటే భయపడిద్ది. చదువుకున్నదే, మంచి తెలివైనది. కానీ ఈ మరణ భయం అనేది ఎప్పుడైతే ఆవరించేసిందో, ఆ పినిసులు చూసినప్పుడు ఎవరైనా పొడుస్తారేమో ఇప్పుడు వచ్చి భయమంట. ఆ గాజులు పగిలిపోతే వాటితో నన్ను కోసేస్తారేమో భయం, గోరులతో రక్కేస్తారేమో భయం. ఈ భయం ఆమెను ఆవరించిందండి. ఆ దయ్యం పోగొట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మేము. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని చిత్తము లేకుండా మన తలలో ఒక్క ఇంటు కూడా ఓడదు. దేవుని పర్మిషన్ లేకుండా ఒక్క గాయం కూడా మనకు తగలదు. దేవుని పర్మిషన్ లేకుండా మన ప్రాణం తీయటానికి భూమి మీద ఎవరికి అవకాశం లేదు. యోబు దగ్గరికి సాతానుడు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా చేసుకో, ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు. అంటే ప్రాణము పోతుంది అనేదే ఈ మరణ భయం. అంటే ప్రాణం పోయిద్దేమో, ప్రాణం పోయిద్దేమో, ప్రాణం పోయిద్దేమో, చచ్చిపోతానేమో. మానవులకున్న మొట్టమొదటి భయం ఏంటి చెప్పండి? మరణ భయం. రెండో భయం ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథం యోబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. 9:28. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. చూడండి, రెండో భయం ఏంటంట? చెప్పాలి మీరు. నా సమస్త బాధలకు భయపడుచున్నాను. రెండో భయం ఏంటి? సమస్త బాధలకి. గట్టిగా చెప్పండి. రెండో భయం ఏంటి? బాధలు కలుగుతున్నప్పుడు భయం. బాధలు కలుగుతున్నప్పుడు అమ్మో ఈ బాధలు ఎప్పుడు పోతాయో, ఈ శ్రమలు ఎప్పుడు పోతాయో, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, ఈ ఇబ్బందులు ఎప్పుడు పోతాయో, ఈ శోధనలు ఎప్పుడు పోతాయో, అమ్మో ఈ బాధలను బట్టి నేను బ్రతకలేకపోతున్నాను, ఈ బాధలను బట్టి నేను భరించలేకపోతున్నాను, ఏదో ఒక బాధ 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 బాధ. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీకు ఎన్ని బాధలు ఉన్నా బాధకు నివారణ కలుగు చేయి దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావం అనే బాధతో బాధపడుతున్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు, అంటే చిన్న డాక్టర్ల దగ్గర నుండి చిన్న డాక్టర్లు మొదలుకొని ఉన్నతమైనటువంటి స్పెషలిస్టు డాక్టర్ల వరకు అనేక రకాలైన ట్రీట్మెంట్లు చేయించుకొని, అనేక రకాలైనటువంటి పరీక్షలు చేయించుకొని, అనేక రకాలుగా సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టిన ఆమెకి ఆ రక్తధార అనేది కట్టబడలేదు. 12 సంవత్సరాల నుండి ఒంట్లో నుండి రక్తం అంతా పోతూ ఉంది. ఎవరో చెప్పారు, ఏమనో తెలుసా? యేసును గూర్చి. హల్లెలూయా. కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, మోగవారికి వినికిడి కలుగు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళనే లేపుతున్నాడని ఈ వార్త ప్రభువుకి చెప్పగానే ఆమెకు విశ్వాసం కలిగింది. అప్పుడే దీన్ని పెట్టారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడింది, ఆమె యేసును గూర్చి విని దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత బాధ, ఎంత బాధ. బాధలు రకరకాలుగా ఉంటాయి. శరీరములో కలిగే బాధ రోగాలను బట్టి వస్తుంది. మనసుకు కలిగే బాధ ఎవరైనా గాయపరిస్తే వస్తుంది. దాని స్తోత్రం. గుండెకు కలిగే బాధ ఏదైనా ధ్యానించినప్పుడు వస్తుంది. ఇక్కడ ఈమెకు కలుగుతున్న బాధ ఏంటంటే 12 సంవత్సరాల నుండి ఈ రక్తస్రావం అనే ఈ వ్యాధితో ఎంతో ధనము ఖర్చు చేసిన బాగుపడకపోగా ఇక నేను బాగుపడదను అనే ఆలోచన ఆమెకి లేక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆమె యేసును గూర్చి విని, నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు దగ్గరికి వచ్చి కనీసం ఆయన వస్త్రమును ముట్టుకున్నా బాగుపడతాను అనుకొని విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఏం జరిగిందో తెలుసా? 28 వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోనే ఆ బాధ నివారణైనని గ్రహించుకొనెను. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి ఆమె శరీరంలో ఉన్న బాధ ఇప్పుడేమైంది? బాధలను బట్టి భయపడుతున్నారు చాలామంది. ఈరోజు నా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధను బట్టి నీవు భయపడుతున్నావో ఒక్కసారి వాక్యాన్ని అర్థం చేసుకో. ఆమె యేసును గురించి విన్నదంట. యేసయ్య నన్ను బాగు చేయగలడని విశ్వసించిందంట. యేసయ్య దగ్గరికి బయలుదేరి వచ్చిందంట. యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుందంట. 12 ఏండ్ల నుండి మోస్తున్న బాధ ఏమైంది? ఒక్కసారికి నివారణ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున యేసయ్య గురించి బాగా తెలుసుకో. యేసయ్యని గురించి బాగా విను. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య నేను ఒక పాట రాశాను. ఆ పాటలో ట్రాక్ 1 పెట్టండి. దాని స్తోత్రం కలుగునగాక. దాంట్లో కొన్ని చరణాలు రాశాను. నా ప్రియమైన బిడ్డలారా, చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పాడదామా? పాడదాం వద్దా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. భయపడకు, 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 నీవు బాధను తలంచి. స్లో. భయపడకు, నీవు బాధను తలంచి దిగులందు. స్పీడ్ అయింది, తగ్గాల. అది చప్పట్లు. భయపడకు, నీవు బాధను తలంచి దిగులందకు నీవు కలిగే వేదన గురించి. భయపడకు, నీవు బాధను తలంచి దిగులందకు నీవు కలిగే వేదన గురించి. నీ చెయ్యి పట్టుకున్నవాడు నరుడు కానే కాడు. నీ చెయ్యి పట్టుకున్నవాడు నరుడు కానే కాడు. అందరూ కాదన్నా నిన్ను యేసు విడువడు. యేసు విడువడు. యేసు విడువడు. యేసు విడువడు. యేసు విడువడు. భయపడకు, నీవు బాధను తలంచి దిగులొందకు నీవు కలిగే వేదన గురించి. భయపడకు, నీవు బాధను తలంచి దిగులొందకు నీవు కలిగే వేదన గురించి. చప్పట్లు.
ఉంటుందా? కాలుతున్న కష్టాల కొలిమి నిత్యం మండుతుందా? రాత్రి ఉన్న చీకటి నిత్యం ఉంటుందా? కాలుతున్న కష్టాలకు రాత్రి ఉన్న చీకటి ఉదయం ఉంటుందా? కాలుచున్న కష్టాల కొలిమి నిత్యం మండుతుందా? ఏడుపు మానుము, విడుదల సమీపించెను. ఏడుపు మానుము, విడుదల సమీపించెను. నమ్మి చూడుము. హల్లెలూయా. అది ఇంకో ఫోన్లో ఉంది, అందుకని కొద్ది గుర్తురా అట్లా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. రాత్రి ఉన్న చీకటి ఉదయం ఉంటుందా? ఉంటుందా? కాలుతున్న కష్టాల కొలిమి నిత్యం మండుతుందా? రాత్రి ఉన్న చీకటి ఉదయానికి ఉంటుందా? అలాగే కాలుతున్న కష్టాల కొలిమి ఎప్పుడు మండుతుందా? మండదు. విడుదల సమీపించెను, ఏడుపు మానుము. విడుదల సమీపించెను, ఏడుపు మానుము. విడుదల సమీపించెను, ఏడుపు మానుము. విజయమిచ్చే యేసుని నమ్మి చూడుము. చెప్పండి. విజయమునిచ్చే యేసుని నమ్మి చూడుము. హల్లెలూయా. భయపడకు నీవు బాధను తలంచి, దిగులందకు నీవు కలిగే వేదన గురించి. భయపడకు నీవు బాధను తలంచి, దిగులందకు నీవు వేదన గురించి. నమ్మిన వారు కట్టేట ముంచారా? ఆమె చదురు పైకెత్తి ఇక్కడికి చెప్పండి. నమ్మిన వారు నట్టేట ముంచారా? నలు దిశలా నెమ్మది నీకు కరువాయనా. హలో చెప్పండి గట్టిగా. అంటే ఇది ఆది అక్షరం అంత్యక్షరం అని కవితలు ఉంటాయి కరెక్ట్గా, అందుకని ఆ పాట బాగుంటుంది. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలుసును? నీ గుండెలో రగిలే వేదన ఎవరు గుర్తించును? నీటిలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికైనా తెలిసిద్దా? నీ గుండెలో రగిలే వేదన ఎవరు గుర్తించును? దాని స్తోత్రం. అది రాసి అటు పెట్టా తొందరలో స్టూడియోలు ఇవ్వాలని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుడు తప్పక మనకి వేరే దిక్కు లేదు. ఇప్పుడు ఏమో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే జబ్బుతో బాధపడుతుంది కదా. ఆమె బాధకు నివారణ అయింది ఎక్కడ? ఈ రోజున మన బాధకు కూడా నివారణ కలిగేది ఎక్కడ? అక్కడ వాక్యం ఇంకోసారి చదవండి. ఆ మార్కు సువార్తలో నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్యని ముట్టుకుందంట. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆమె ఏం చేసిందండి? చాలాసార్లు మీ బాధలు కలిగితే మీ ఇంట్లో భర్తలకు చెప్పుకుంటారు, భార్యలకు చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, స్నేహితులకు చెప్పుకుంటారు, పుట్టింటోళ్ళకి చెప్పుకుంటారు, తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటారు, అందరికి చెప్తారు, కానీ దేవుడికి మాత్రం చెప్పరు. దాని స్తోత్రం. ఏమో కూడా 12 సంవత్సరాలు ఆ బాధ వేదనతో నలిగిపోయి ఇక అందరి చేత చెయ్యి విడవబడింది. కానీ ఎవరో చెప్పారంట యేసయ్య గురించి. అంతకుముందు ఆ డాక్టర్ల గురించి చెప్తే వినలేదా? చెప్పండి. హాస్పిటల్ గురించి చెప్తే వినలేదా? నాటు వైద్యాల గురించి చెప్తే వినలేదా? ఇంకెవరి గురించో చెప్తే వినలేదా?
విన్నది వెళ్ళింది అన్నీ మోసపరుచుకుంది. అంటే మోసపరచడం కదా, అన్నీ ఖర్చు అయిపోయాయి. కానీ ప్రయోజనం ఉందా? కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆమె బాధకి ఏం కలిగింది? నివారణ. అంటే బాధ ఏమైపోయింది? స్టాప్. బాధ ఆగిపోయింది. ఈరోజు కూడా నువ్వు యేసును గూర్చి వినాలి, యేసయ్య బాగు చేయగలడని నమ్మాలి, యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్యకి నీ కన్నీళ్లు చూపించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. విడుదల సమీపించెను, ఏడుపు మానుము. విడుదల సమీపించెను, ఏడుపు మానుము. విజయమునిచ్చే యేసుని నమ్మి చూడుము. విజయమునిచ్చే ఏం చేయాలి? ఒక్కసారి నమ్మి చూడు. ఎన్ని సంవత్సరాల నుండి నీ వేదనకి బాధకి అనేక రకాలైన ఇబ్బందులు గురైపోయి భయముతో బ్రతుకుతున్నావో, ఒక్కసారి యేసయ్య నిన్ను చూసిన, నువ్వు యేసయ్యను చూసిన విశ్వాస ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి నీ బాధ చెప్పుకోగలిగితే నా ప్రభు నామములో ఖచ్చితంగా బాధకేం కలిగిద్ది? నివారణ కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగునగా. చాలామంది వేదన బాధ ఏదో ఒక బాధ. కాసేపు ప్రశాంతంగా కూర్చుందామని ఎక్కడైనా ఒంటరిగా కూర్చుంటారా? ఆ ప్రశాంతత కలిగే స్థలంలో కూడా ఈ బాధ అనే దయ్యం వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధ పోదది, ఎంత బాగొట్టుకోవాలన్నా పోదు. కానీ బాధకు నివారణ కలుగజేసేది ఒక్క దైవ సన్నిధి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునగాక. మన బాధకి నివారణ కలిగింది. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని బాధలతో మీరు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. కానీ మీరు యేసయ్యని గురించి బాగా విని యేసయ్య దగ్గరికి వచ్చి మీరు కన్నీళ్ళు విడిచి ఆయన్ని పట్టుకోవాలి. మీరు దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన ఏం చేయాలి చెప్పండి? పట్టుకోవాలి. మన కన్నీళ్ళు కన్నీళ్ళు చూయించాలి ఆయనకి. దేవుని స్తోత్రం కలుగునగాక. కారుచుండే కన్నీరు నీ కరుణకై, కరుణించుమయ్యా నా పరిస్థితి చూసి, ఆదుకునుమయ్యా నా బాధను గ్రహించి. హల్లెలూయా. కరుణించుమయ్యా నా. ఏ పరిస్థితిలో ఉన్నావు? అన్ని పరిస్థితులు మనుషులకి ఇష్టంగా ఉండదు. దాని స్తోత్రం. ఒక దినాన ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. కొడుకు కొట్టుడు కొడుతున్నాడు అంట తల్లిని. వాడు బాగా ఉన్నతమైన చదువులు చదివి మెడిసిన్ చదివాడు. ఒక జాబ్ వచ్చింది. ఒకరోజు పెళ్ళయింది. మంచి అందమైన భార్య, అందమైన పిల్లలు పుట్టారు, మంచి జాబు. కానీ వీడికి మందు అలవాటైంది. ఎవడో మొత్తానికి ఆ మందు అలవాటుని అలవాటు చేసేసి, ఇక ఈ మందు దాగి హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్స్ అమ్మటం వలన ఒకటి పోయి ఒకటి ఎత్తడుగా మత్తులో ఉన్నాడు. జ్వరం మంది అంటే తలకాయ నొప్పి మందిస్తాడు. ఇక సమస్య వస్తుందని పై అధికారులు ఏం చేశారంటే 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత తీసేశారు. అర్థమైనా? డిస్మిస్ చేశారు, సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు వాడికి బుద్ధి మారితే బాగుండేది. ఇక ఈ పిచ్చి పట్టిందిగా. ఏ పిచ్చి? మందు పిచ్చి. ఇది మానుకోలేక ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గరికి పోయి దండాల దశకాలు పెట్టి ఆ బ్రాందీ షాపుల దగ్గర ఇట అంటాడంట, కొద్ది పోయండి అయ్యా తాగుతాను. తన చదువు అంతా, తన స్థాయి అంతా చివరికి ఆ మందు ఎక్కడికి తీసుకొచ్చింది? ఒకరోజు తల్లి ఏం చేసిందంటే, ఈ తల్లి ఒక పెద్ద గంప 30-40 కేజీల గంప ఎత్తిన పెట్టుకొని కమలాలు, బత్తాకాయలు, పిల్లలకి సంబంధించిన తినుబండారాలు అమ్ముతూ బ్రతుకుతూ ఉంటుంది. అయ్యా, అక్కడ ఇక్కడ చేతులు చాపి అడగటం వల్ల నా పరువు పోతుంది, కాబట్టి నేనే రోజుకు ఒక 200 నీకు ఇస్తాను, ఎక్కడ అడుక్కోవద్దయ్యా అని దండం పెడితే, సరే ఇవ్వు అని ఆ 200 తీసుకొని రోజుకి కమిషన్ అన్నమాట వాడికి. దాని స్తోత్రం.
ఏమైనా పని చేస్తాడా? ఏం పని చేయడు. తల్లి పగలంతా వ్యాపారం చేసి ఒక 400 500 వస్తే వీడికి 200 కమిషన్ ఇవ్వాలి. ఇక వెళ్ళి తాగి రాత్రి అంతా తల్లిని భయంకరంగా ఇబ్బందులు పెడతాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, అప్పటికే భార్య పిల్లలు ఇతను టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఇక మిగిలిన తల్లి, నేను స్తోత్రం కలుగునుగాక, ఇంత వేదనలో బాధలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. అయ్యా ఇదయ్యా అదయ్యా ఎటయ్యా మా అబ్బాయి మారాలని ప్రార్థన చేయయ్యా, అది ఇదని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఈలోపు ఏమన్నదో తెలుసా? అయ్యా ఈ బాధ నుండి సమస్య నుండి విడుదల పొందే రోజు మాకు రాదా అంటే, వస్తుందమ్మా, మీరు నమ్మకంగా ప్రభు దగ్గరికి రండి, లేదంటే ఎవరైనా మీకు సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కొంచెం గట్టి భయం చెప్పియండి, మానుకుంటాడులే అన్న. ఆల్రెడీ మా తమ్ముడు చెప్పానయ్యా ఈ సమస్యను గురించి. వాడు టీచర్. ఒకరోజు ఇంటికి పోతే నేను చూస్తూ ఉండగానే గేటేసేయండి అన్నాడంట భార్యతో. ఎప్పుడైతే అట్లా అడుగు పెట్టబోతుందో గేటేసేసారంట ముఖం ముందే. ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అయ్యా అయ్యా అని కేకేస్తే, ఆ పరిమాల విషయాలు నాకు చెప్పమాకండి. నీ కొడుకు వల్ల వాడికి మేనమామనైనందుకు నాకు కూడా సిగ్గుపోతుంది. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నా నేను, వాడు చేసే పనులకి ఎట్టేట పరిస్థితి. నా పేరు చెప్పమాకండి, అసలు నేను మీ మనిషిని కూడా మీరు చెప్పొద్దు అని చెప్పగానే ఆమె నాకు ఈ విషయాలు చెప్పింది. ఎట్ట అన్నాడు, అయ్యా తమ్ముడు అక్కడే ఉన్నాడు, వాడు ఇది పరిస్థితి. ఈడికి కూడా ఇంకో తమ్ముడు ఉన్నాడు, అంటే నాకు చిన్న కొడుకు. ఈ మధ్య వాడి కామెరలు వచ్చి వాడు చచ్చిపోయాడయ్యా. నా కుటుంబం అంతా ఒక తెలియనటువంటి బాధ, దిగులుకి, వేదన గురైపోయిందయ్యా. విడుదల పొందే మార్గం లేదయ్యా, ఇది అని బాధపడతా నాకు చెప్పిందండి. సరే ప్రార్థన చేస్తాలే అమ్మా అని చెప్పి కొంచెం భోజనం పెట్టి ఆదరించి నాకు తోచిన విధానంలో కొన్ని మాటలు చెప్పి పంపించా. ఒకరోజు అర్ధరాత్రి 12-1 గంటకు వచ్చి తలుపు కొట్టింది. ఈ టయాన్ని ఎవరు వచ్చారా అని చెప్పి తలుపు తీస్తే ఏవిడా, అయ్యా అయ్యా నన్ను చంపాడు అయ్యా అన్నది. తెరు స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా ఆమెకి భర్త ఉన్నాడు అనుకున్నాను నేను. భర్త లేడు. ఎవరమ్మా కొట్టింది? మీ ఆయన అన్న. మా ఆయన కాదయ్యా అన్నది. ఇంకెవరు కొట్టారమ్మా? ఏదన్నా గొడవలు జరిగాయా మీ ఇంటి దగ్గరలో? వేరే స్త్రీకి నీకు ఏమైనా గొడవ జరిగిందా అంటే, లేదయ్యా. ఎవరు కొట్టారంటే, మొన్న చెప్పా చూడయ్యా నా కొడుకు వాడేనయ్యా. ఎందుకు కొట్టాడమ్మా అని అంటే, పాపం ఆ రోజు అంటే ఆ వ్యాపారం చేయటానికి ఊరు మొత్తం తిరిగిందంట. అంటే ఆ కాయలు బొయ్యలు అమ్ముకోవడానికి ఎక్కడ తిరిగినా సరే అది పండగ సీజన్ కనుక ఎవరు కొనలేదంట. ఇంటికి పోగానే డబ్బులు అయ్యా అన్నాడంట. ఈరోజు వ్యాపారం జరగలేదయ్యా అని చెబితే రావటం కాలుతో గుండె మీద అన్నాడంట. బియ్యం ఉంటే బియ్యం మీద పాసు పోసాడంట, బియ్యం గోతం మీద. తర్వాత ప్లేట్లు అన్నీ బగలు కొట్టాడంట. చుట్టుపక్కల వాళ్ళందరూ వేడుకగా చూస్తారు కానీ ఎవరు దగ్గరికి వచ్చి అతను నాపరంట. మాకెందుకు రోజు ఏంది గొడవ, రోజు ఏంటి సమస్య, ఎప్పుడెప్పుడు వీళ్ళు కాల్ చేస్తే బాగుండు అనుకుంటారంట జనం అక్కడ. తెరు స్తోత్రం. నాకెవరు గుర్తు రాలేదయ్యా, నువ్వే గుర్తొచ్చావయ్యా అన్నది. పాపం ఒళ్ళంతా కూడా దేంతో కొట్టాడు తెలియదు, బెల్ట్తో కొట్టుంటాడు. బాగా బబ్బల్లాగా వచ్చేసి ఇంత లావున ఉన్నాయండి ఆ బబ్బలు. తర్వాత ఆమె చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది. అమ్మ లేదని మేము బాధపడుతుంటే అమ్మను కలిగి ఉండి ఆ తల్లిని చూడండి, భార్య కంటే ఘోరంగా కొట్టాడు వాడు. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యం ఏమని రాయబడిందంటే, కన్న తల్లిదండ్రులను శ్రమపరిస్తే కారు చీకట్లో వాడి దీపం మారిపోద్దంట. ఎవరిని శ్రమపరిస్తే? తల్లిదండ్రులను శ్రమపరిస్తే కారు చీకటి అంటే ఏంటి? ఇక ఏ దారి, ఏ దిక్కు లేనటువంటి భయంకరమైన స్థితిలో వాడి దీపం మారిపోద్దని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడు వచ్చి ఆమె
అన్నం తినమ్మా అంటే తింటలేదండి. ఆమె నాకు చేతులు చూపించి దగ్గర రాయి అన్నది. ఆడ మనిషి కదా, దగ్గరికి వెళ్ళలేకపోయా నేను. మా జాకెట్ అంతా తీసేసింది, ఆ చీరాట కప్పుకుంది. ఇక అన్నం పెడితే ఒక్కసారి మా ఇంటికి వస్తావా అన్నది. ఎందుకమ్మా అన్న. మా ఊరు నుండి కొంతమంది యవనస్తులు మీ చర్చికి వస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు చాలా పనికిమాలిన వాళ్ళు, కానీ ఈరోజు వాళ్ళు మారి మీ చర్చికి వస్తున్నారు. ఒక్కసారిగా నువ్వు కానీ వస్తే వీడు మారుతాడని కొంచెం నమ్మకం ఉందయ్యా అన్నది. దాని స్తోత్రం కలుగునగా. ఒకరోజు మా అంతగా ఆశపడిందని సమయం చూసుకుని వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నేను చెబితే ఏడ్చాడు. ఆ రోజు నుండి మందు మానేశాడు. దాని స్తోత్రం కలుగునగా. మందు మానేశాడు. ఒక 2-3 నెలలు చర్చికి వచ్చాడు. నేను అన్నాను, తొందరగా రక్షణ పొందికి జాగ్రత్తగా ఉండరు అబ్బాయి, ఇది పరిస్థితి. ఈరోజు నీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారు జనమంతా. ఎట్లా 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 ఎవరు మార్చారో కానీ ఇవన్నీ అసలు భలే మారిపోయాడు బాలాజీ గాడు అంటున్నారు జనమంతా. వాడి పేరు బాలాజీ. ఏం పేరు? ఇది అని చెప్పగానే నా ప్రియమైన బిడ్డలారా, ఇక 3 నెలలు వచ్చాడండి. మరలా వీడికి పాత సహవాసాలు తగిలేరు. పేకాటగాళ్ళు ఉంటారుగా, వాళ్ళ పేకాలు కొనుక్కొస్తే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారంట వాళ్ళు. వాళ్ళకి నీళ్ళు బాటిల్ అవి తీసుకొస్తే డబ్బులు ఇస్తే అవన్నీ పోగు చేసుకొని ఒక క్వార్టర్ తాగుతాడు సాయంత్రానికి. మరలా వాళ్ళు తగిలి ఏంట్రా ఈ వయసులో భక్తి, ఎప్పుడో ముసలోళ్ళప్పుడు బలహీన పడినప్పుడు సచ్చే ఆ వృద్ధాప్యంలో భక్తి చేయాలి, కానీ ఇప్పుడు ఏందని ఏదో మాయమాటలు చెప్పారు. మరలా ఎక్కడికి పోయాడు? మళ్ళీ పాత స్థితికి వెళ్ళాడు. మళ్ళీ మందు. ఇక మేము రెండోసారి వెళ్తే ఏదో ఒక విషయం చెప్పి మరలా మందిరానికి తీసుకొస్తారేమోనని వాడు ఏం చేశాడంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. తర్వాత ఒక దినాన్ని ఉరేసుకొని చచ్చిపోయాడు. అంటే దేవుడు బాగు చేయాలని అనుకుంటున్నాడు, కానీ బాగుపడటానికి సాతానుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుడు బాగు చేయాలని వెంటపడుతున్నాడు. వాడు చూడండి, 2-3 నెలలు వచ్చినాడు. మరలా అదిగో ఆ విధమైన ఆ దుష్టాలవాటిని మానుకోలేక చచ్చిపోయాడు. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, మీ పిల్లల నిమిత్తం ప్రభువుకి చెప్పండి, మీ భర్తల నిమిత్తం ప్రభువుకి చెప్పండి, మీ భార్యల నిమిత్తం ప్రభువుకి చెప్పండి. ఎవరి వలన మీకు బాధ కలుగుతుందో ఆ వ్యక్తులైనా ఆ సమస్య అయినా అది ఏదైనా సరే ఎవరికి చెప్పాలి? మనం దేవునికి చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. 12 సంవత్సరాల నుండి బాధ వేదనతో అల్లాడుతున్న ఈ తల్లికి నివారణ కలిగింది యేసయ్య దగ్గరే. ఈ రాత్రి నీ బాధ కూడా నివారణ కలిగేది ఎక్కడ? యేసయ్య దగ్గరే. దేవుని స్తోత్రం కలుగునగాక. వాళ్ళకు చెప్పుకుని ఇళ్ళకి చెప్పుకుని నవ్వులు పాలవమాకండి. మన మొరనే ఒకే ఒక్క దేవుడున్నాడు. మన కన్నీరు తుడిచే ఒకే ఒక్క దేవుడున్నాడు. మనం చెబితే ఆలకించే ఒకే ఒక్క దేవుడున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. మూడోది శత్రు భయం. మూడోది ఏంటంటే శత్రు భయం. శత్రువు అంటే ఏంటండి? సాతానుడి పెద్ద శత్రువు. దాని స్తోత్రం కలుగునగాక. శత్రు భయం అంటే ఏంటి? అందరు విరోధులేనయ్యా. పక్కింటోళ్ళు విరోధులే, ఎదిరింటోళ్ళు విరోధులే, ముందింటోళ్ళు విరోధులే, వెనకింటోళ్ళు కూడా. శత్రు భయం. శత్రువు అంటే, శత్రువు అనగా 2 అర్థాలండి. మొదటి శత్రువు ఎవరంటే సాతానుడే మనకు శత్రువు. మీ విరోధి అగు అపవాది. అప్పుడు దీని బిడ్డల వాక్యంలో ఏమని రాయబడిందంటే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడింది, ఒక పెద్ద శత్రు సైన్యం యెహోషాపాతు రాజు మీదకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, మేము ఒక్కింటోళ్ళమేనయ్యా, మీ కొద్ది మందిమేనయ్యా ఎక్కడ ఉంది, మాకు నానే వాళ్ళు ఎవరు లేరయ్యా అని. ఇక్కడ యెహోషాపాతు రాజు సైన్యం కొద్దిదే, వారి మీదకి వచ్చిన సైన్యం చాలా పెద్దది. కానీ యెహోషాపాతు రాజు కూడా ఆ వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని బట్టి కలిగిన భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కాక ప్రభు సన్నిధికి వచ్చాడు. ఉపవాసాలు ఉన్నారు, మొరపెట్టారు, కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే భయపడకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి. కొంతమంది వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని, దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని. నాకందరూ తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తెలుసు, రౌడీలు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని వాళ్ళకందరూ తెలుసు. కానీ యేసయ్య తెలియదు. కానీ మనకి యేసయ్య తెలుసు, అందరూ తెలియదు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంతమందికి తెలుసు చెప్పండి? యేసయ్య ఎంతమందికి తెలుసు? ఏందన్నా ఈ మాట, ఈ ప్రశ్న అనుకుంటారా? చాలామంది యేసయ్యను గురించి పూర్తిగా ఎరగలేదు. దాని స్తోత్రం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 అంటాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును. గట్టిగా చెప్పండి. పెద్ద ఆయన పేరు ఏం పేరు పెట్టాం? పెద్ద ఆయన పెట్టలేదా? పాత పేరు ఏం పేరు అసలుకి? అంకయ్య గారు. ఆయన పేరు మాత్రం నాకు తెలుసు. ఆయన గురించి పూర్తిగా తెలుసా నాకు? చెప్పండి. ఒక వ్యక్తి పేరు తెలుసుకోవటం వేరు, అతను గూర్చి పూర్తిగా తెలుసుకోవడం, అతని గుణగణాలేంటి, అలవాట్లేంటి, అభిరుచులేంటి, ఆయన పద్ధతులేంటి, క్రమమేంటి, ఆయనకున్న పౌరుషం ఏంటి, బలం ఏంటి, శక్తి ఏంటి, ఇంత తెలుసుకుంటేనే ఆయన గురించి మనం ఎరిగినట్టు. దాని స్తోత్రం కలుగునగాక. వెంకయ్య అని ఆయన నాకు తెలుసు అంటే ఏం తెలుసు నీకు? పేరు తెలుసు అంతే. ఆ పై రూపము తెలుసు. దేవుడు కూడా అంతే. చాలామంది యేసయ్య తెలుసు అంటారు, కానీ యేసయ్య శక్తిని గూర్చి, యేసయ్య స్వభావమును గూర్చి, యేసయ్య ప్రేమను గూర్చి, యేసయ్య కార్యాలను గూర్చి, యేసయ్య అద్భుతాలను గూర్చి, ఆయన లైఫ్ స్టైల్, జీవన శైలిని గూర్చి చాలామందికి తెలియదు. అందుకనే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది మనల్ని బెదిరించినా, ఎంతమంది రకరకాల మాట్లాడినా, ఎంతమంది సులకనగా మాట్లాడినా, నీకేముందరా, నీకెవరు తెలుసురా అని అంటారు. చూడండి కొంతమంది, అయ్యా మాకెవరు తెలియదు, యేసయ్య మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎవరు తెలుసు మనకి? యేసయ్య ఎవరు? సముద్రాలు పాయలు చేసినవాడు, ఆమేన్. నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, శత్రు సమూహాలని వణికించినవాడు, ప్రాకారములను కోలగొట్టినవాడు, సింహాల నోలను మూయించినవాడు, అగ్ని బలాన్ని చల్లార్పినవాడు, చెరసాల పునాదులు వణికించినవాడు, సంఖ్యలు తెంపినవాడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నాకు ఎవరు ఉన్నా లేకున్నా, ఆకాశమందు నీవుండగా నాకు ఇంకెవరు అక్కర్లేదంటాడు. 73వ కీర్తన 24 చదవండి. యేసు నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ఈ లోకములో యేసయ్య కావాలి మనకి, ఆమేన్. యేసయ్య లేకుండా 100 మందిని కలిగిన నువ్వు జీరోవే. యేసయ్యని కలిగి ఉండి 100 మందిని పోగొట్టుకున్నా నువ్వు హీరోవే. యేసయ్యని కలిగి ఉండాలా, లోకాన్ని కలిగి ఉండాలా మనం? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? 1 who have 100 is 0. 1 who have Jesus is hero. యేసయ్యని కలిగిన వాడు హీరో అవుతాడు, జనాన్ని కలిగిన వాడు జీరో అవుతాడు. మీకు జనం కావాలా, యేసయ్య కావాలా? దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు గొప్ప సైన్యం వచ్చి యెహోషాపాతు రాజుని బెదిరించాలని చూస్తే, యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. ప్రవచనము ఏమనంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. మీ పక్కన యుద్ధం అంటే మీ పక్షాన నిలబడి యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడే చేస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దీన్ని పెట్టారా, మనుషులను బట్టి భయపడుతుంటారు చాలామంది. మనుషులను బట్టి భయపడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు. దాని స్తోత్రం కలుగునగాక.
దావీదు ఒక సందర్భంలో అంటాడు, 10,000 మంది దండెత్తి వచ్చినాను. ఈ ఎన్నో కీర్తన అది? 90 కీర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక. 90 91 హల్లెలూయా. 91 అండి. హల్లెలూయా. 7వ వాక్యం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవునికి దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 6వ వాక్యం, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ దగ్గరికి వస్తుందా? ఎవరికి ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, అమ్మో మనకు కూడా అలా జరిగిద్దే అని భయం. జరిగిద్దా? ఎవరికో జరిగిందని మనకు జరిగిద్దా? మనకేదైనా జరగాలంటే ముందు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? యోబుని ముట్టుకోవడానికి సాతాను ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చాడు? ఈరోజు నిన్ను ముట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఎందుకని నీ చుట్టూ దేవుడు కంచె వేశాడు. హల్లెలూయా. దేవుడు నీకు ముద్ర వేసేసాడు. ముద్ర అంటే స్టాంపు పడింది. పోస్ట్ ఆఫీసులో ఏమేస్తారు? స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసినప్పుడు ఇక ఎవరు దాన్ని ఓపెన్ చేయకూడదు, దానికి సంబంధించిన వ్యక్తులు తప్ప. దేవుడు మనకు ముద్ర వేశాడు. మనల్ని ముట్టుకోవాలంటే సాతానుడు కూడా భయమే. ఆ ముద్రను చూసి భయపడతాడు. అమ్మో ఈ వ్యక్తి యేసయ్యకి సంబంధించిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకి సంబంధించిన వాడు, వారి దేవుడు సింహాల నోళ్ళ మూయించిన వాడు, అగ్ని బలాన్ని సల్లారిపిన వాడు. వాళ్ళ జోలి వెళ్ళాలంటే భయం. వాళ్ళను ముట్టుకుంటే వాళ్ళ దేవుడు కనుగురుడ్డు ముట్టుకున్నట్టే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని శత్రువులను బట్టి భయం. 3వది ఆర్థిక ఇబ్బందులను బట్టి భయం. దేన్ని బట్టి? జరగని పరిస్థితులు. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. జరగని పరిస్థితులు. అప్పులు ఎలా తీర్చాలి, రేపు పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఫీజులు ఎలా కట్టాలి, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, ఇవన్నీ ఎలా, పని లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడే వాళ్ళు లేరా? పొద్దున్నే ఎవరు వస్తారు? అప్పులలో వస్తారు, డోక్రా వాళ్ళు వస్తారు. తినక రాత్రి బవల్లో ఉదయం లైట్లు ఆర్పేసినప్పుడు పనులకెళ్ళి మరలా లైట్లు వేసినప్పుడు ఇంటికి వచ్చిన రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడ్డా, ఏం తీరట్లా? అప్పులు తీరట్లా. కట్టాల్సినవి తర్వాత సంగతి, ఇవ్వవలసిన దానికి వడ్డీ కూడా తీరట్లా. ఇంత శాపం ఎందుకు ఆవరిస్తుంది? ఆర్థిక ఇబ్బందులు. కీర్తనాకారుడు 23వ వాక్యంలో ఒక మాట అంటాడు, యెహోవాయే నా కాపరిగా నాకు లేమి కొదువగును, నాకు లేమి కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకు లేమి. హల్లెలూయా. యెహోవా మనకి కాపరైనప్పుడు మనకి ఏది కొదువా? ఇప్పుడు మీకు ఎవరు కాపరి అంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి? మీ మీద కాపరి ఎవరు? కాపరి అంటే ఏంటి? కాపాడేవాడు, ఆల్ రైట్స్, అన్ని అధికారాలు కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2-3 వారాల నుండి ఒక సహోదరి ప్రార్థనకు వచ్చేది రాలా. నేను ఈరోజు మెసేజ్ పెట్టా, అమ్మా ఏంది 2-3 వారాల నుండి కనపడలేదు అని. అన్నయ్య మేము ఏరే ప్రాంతం కాలనీకి వెళ్ళిపోయాం, మన చర్చికి రావాలంటే దూరం అయిపోయింది, అది ఇది అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మ పొరుగురు నుండి కూడా వస్తున్నారు కదా, వాళ్ళు దూరం అనుకుంటే ఇలాగ ఆగిపోవాలి కదా, ఇది పరిస్థితి ఇది అని అంటే అవంటది, నా మీద అధికారం నాకు లేదన్నయ్యా అంటుంది. ఆ మీద
అధికారం లేదన్న, నా ఇష్టం కాదన్నయ్యా నా జీవితం. ఎవరి ఇష్టం అమ్మ అంటే, మా ఆయన చెబితే వెళ్ళాలన్నయ్యా, ఇది అన్నయ్య దూరం అయిపోయింది అన్నయ్య, అది ఇది అన్నది. రేపు మీ ఆయన పరలోకం కూడా పంపిస్తాడో లేదో, అది ఇంకా చాలా దూరం కదా కదా. గట్టిగా 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే మందిరం. దాని స్తోత్రం. అది దూరం అయిపోయిందంట. రేపు పరలోకం దగ్గర దూరమా? అక్కడికన్నా పంపిస్తాడో లేదో పాపం. నాకేం మెసేజ్ పెట్టిందంటే, మరలా నేను దగ్గరలో ఆ దగ్గర కాలనీలోకి రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య అంటాను. యేసు రక్తముతో కడగబడిన తర్వాత మన మీద అన్ని రైట్స్ ఎవరికి ఉండాలి చెప్పండి? ఆయన అధికారానికి లోబడాలని సామెతల గ్రంథంలో రాయబడింది. తీయండి. సమస్త విషయంలో ఎవరి అధికారానికి లోబడాలి మనం? ఆయన అధికారమునకు మనం దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కడది? 3వ అధ్యాయం 6వ వాక్యం. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఆవిడ చెప్తుంది, ఎట్లా పరిస్థితి అన్నయ్యా, అది అన్నయ్యా, ఇది అన్నయ్యా అని. పాపం ఎందుకు చెప్పిందో ఏంటో తెలియదు, జాలిపడి చెప్పి ఇంక ఇష్టం అమ్మ అని. దాని స్తోత్రం కలుగునగాక. ఇట్లా చాలామంది అండి, వారి మీద ఇంకొకరు అధికారి అయి ఉంటారు. బైబిల్ వాక్యాలు ఏమని రాయబడింది? నీవు నీ సొత్తు. మనల్ని ఎవరు కొనుక్కున్నారు చెప్పండి? ఎవరు కొనుక్కున్నారు? కొనుక్కున్నారా లేదా? కొనుక్కున్నారా? దాని స్తోత్రం కలుగునగాక. ఏమిచ్చి కొన్నాడు ఆయన? సురక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి మనం. దాని స్తోత్రం కలుగునగాక. పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు కడగాల లేదా? దేంతో కడగాలి? దేంతో కడగాలి? హల్లెలూయా. కడుగుదామా లేదా? బాప్తిసం పొందిన తర్వాత మన మీద ఇంకొకరు అధికారం చేయొచ్చా? వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, వీళ్ళందరిని అడగాలి మనం. ఆయన ఏమన్నాడు? నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అన్నాడు. అంటే ఇప్పుడు కొన్నోడిది అయితే కానీ, ఇప్పుడు ఈ కచ్చిప్ ఉందండి, ఇది ఎక్కడో డిమార్ట్లో తెచ్చి నాకు ఇచ్చారు. ఇది కొనకముందు ఎవరు స్వాధీనంలో ఉంది? ఇది డిమార్ట్లో స్వాధీనం ఉంది. ఇప్పుడు కొన్న తర్వాత రైట్స్ ఎవరి? నాయే. నేను స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీ వస్తువులు ఎవరి? కొనకముందు ఎవరి? కానీ ఇప్పుడు యేసయ్య మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉండాలి మనం? ఆయన స్వాధీనములో ఉండి, నా మీద ఎవరు పెత్తనమో చేయకూడదు, నేను యేసు రక్తముతో కొనబడిన వాడను, కొనబడిన దానను. వాళ్ళని అడగాలన్నయ్యా, వీళ్ళని అడగనన్నయ్యా, వాళ్ళని. వాళ్ళు ఎవరో భక్తిహీనులు, పనికిమాలోళ్ళు, పాపులు, దుర్మార్గులు, దుష్టులు, సైతాని చేతులు. వాళ్ళని అడగనన్నయ్యా. వాడెవడో, వాడి చేతులు నుండి ఎప్పుడు కొన్నాడు నేను దేవుడు. దేని స్తోత్రం కలుగునగాక. నా మాట అర్థమైందా మీకు? ఏదైనా కూటమి పెట్టించుకోండి, వాళ్ళని అడగాలన్నయ్యా. ఎవరిని కూటమి పెట్టించుకోవాలన్నా వాళ్ళని అడగాలన్నయ్యా, వీళ్ళని అడగాలన్నయ్యా. ఇదేం బాబుతా? నీ ప్రవర్తన అంతటిలో ఎవరు అధికారానికి లోబడాలి? ఆ మీద ఎవరండి? మహారాజు కొనుక్కున్నాడు, నన్ను రాజును చేశాడు. దేని స్తోత్రం కలుగునగాక. ఆయన సింహపు పిల్లలు నేను. దేని స్తోత్ర. ఆయన సింహం, యోధా గోత్రపు సింహం. ఆ సింహానికి పుట్టిన ఇంకొక సింహాన్ని నేను. ఆయన అగ్ని, దహించు అగ్ని. ఆ అగ్ని జ్వాలలో వచ్చిన ఇంకొక అగ్ని నేను. ఒకసారి నన్ను ముట్టు చూడు, తగలబడిపోతావు. ఏమైనా స్తోత్రం కలుగునగాక. నా జోలి వచ్చి చూడు. ప్రార్థనకి వెళ్తుంది ఒక తల్లి, వెళుతూ ఈ ప్రార్థన పిచ్చి బాగా బట్టి ఇంట్లో కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. ఒకరోజు భర్త వచ్చి కాలుతో తన్నాడు. ఎవరిని? ప్రార్థన చేసుకున్న భార్యని కాలుతో తన్నగానే పాప ఆవిడేమల్లా. కొంతమంది మీరు కూడా ఇంత మాట్లాడమాకండి, బండబూతులు ఏమనకుండా సైలెంట్గా స్తోత్రం ఏడ్చుకుంటూ ఉంది. ఒకరోజు పాపం ఆ పాదం మీద ఒక చిన్న కురుపు వచ్చింది. ఆ కురుపు చీము గడ్డగా ఇన్ఫెక్షన్ అయిపోయి కొంచెం తినుకుంటూ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే కాలు నరికేయాలి, ఇది క్యాన్సర్ పుండు అన్నారు. ఏ కాలుతో తన్నాడో ఆ కాలుని ఏం చేయాలన్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, కాలు నరికించుకుంటారు ఎవరైనా, ఇంకా తిరుగుతున్నారు ఇంకొక హాస్పిటల్, ఇంకేమైనా చెప్తారేమోనని.
మొత్తానికి ఒక దేవుని నమ్మిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు అన్నాడు, మిగతా డాక్టర్లు చెప్పిందంతా వాస్తవమే, వాస్తవాన్ని కాలుని ఏం చేయాలి, నరికేయాలి. నేను దేవుని నమ్మిన వాడిని, మందిరానికి వెళ్తాను నేను, కానీ నీకు ఒక చిన్న సలహా ఇస్తా, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి, ఆ తర్వాత నీకు సలహా ఇస్తాను అన్నాడు. ఏంటో చెప్పండి అని అంటే, నేనేమనుకున్నాను, నేను అడిగిన దానికి నువ్వేమనుకోకుండా ఉంటే నేను అడుగుతాను అంటే, పర్లేదు సార్ చెప్పండి డాక్టర్ గారు, అది దాన్ని ఏడిస్తే నువ్వు ఎవరినైనా ఈ కాలుతో తన్నావా అని అడిగాడు. ఏమన్నాడు? ఎవరినైనా తన్నావా, ఏదన్నా దేవుడికి సంబంధించిన వ్యక్తులను కానీ వస్తువులు కానీ తన్నావా అని అడిగాడు. ఎవరో కాదండి, మా ఇంట్లో ఒక పిచ్చిది ఉందండి. ఏ పిచ్చిది? ఏ పిచ్చిది? ప్రార్థన పిచ్చి పట్టింది. ఒకప్పుడు ఈ పిచ్చి దానికి ఏ పిచ్చి? టీవీ పిచ్చి, సీరియల్ పిచ్చి, సినిమాల పిచ్చి, అన్ని పిచ్చిలు పోయినాయి. దేవుడి దయవల్ల ఇప్పుడు ఏ పిచ్చి పట్టింది? ఆ పిచ్చిలోనేమి ఏముందని దీన్ని ఏ పిచ్చిలో ఉన్నప్పుడు ఆమెదే పై చేయి. ఇప్పుడు కాస్త భక్తి చేసుకుంటుంటే కాలుతుందని నేనయ్యా, ఇది పరిస్థితి, మా భార్య నేనయ్యా తనిన ఒక వారం తర్వాత ఈ గొల్ల వచ్చింది, ఇది పరిస్థితి అని చెబితే, నువ్వు తిన్నగా వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి రా అన్నాడట. మా భార్య దగ్గర క్షమాపణ అంటే ఏం చేయాలంటే పోయి కాళ్ళు పట్టుకోవాల్సిందే. నేను స్తోత్రం కలుగునుగా. ఏం పట్టుకోవాలి? ఏం చేయాలి? మా భార్య కాళ్ళు పట్టుకోవటం తప్పదటైతే ఇక నీకు వేరే ఆప్షను వచ్చి కాళ్ళు పట్టుకోబోతే ఆ తల్లి, వద్దయ్యా ఎందుకు పట్టుకుంటున్నావు అన్నది. అమ్మ ఆ రోజు నేను తెలియక నిన్నేం చేశాను, కాలుతో తన్నాను. నేను స్తోత్రం కలుగునగా. మీ భర్తలు ఎందుకు మారరండి? ముందు మీరు మారాలా, తర్వాత మీ భర్తలు మారుతారు. దాని స్తోత్రం. ముందు మీరు మారాలమ్మా. బాగా ప్రార్థన చేయండి. మీ మాటలు వాళ్ళని మారకుండా చేస్తున్నాయి. మీరు అనే మాటలు వాళ్ళ మారకుండా చేస్తున్నాయి. మీరు ప్రేమించండి, వారికి లోపడండి, ఏమనమాకండి. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ చూపించండి. మారతారా? మారరా? హల్లెలూయా. ఇక్కడేమో సైలెంట్, ఎంత బుద్ధిగా కూర్చున్నారు చూడండి. ఇంకింటికి బాగా మనిషిని చూస్తే గునుగుడు వచ్చేసిద్ది. గొడగొడ 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 గొడగొడ. ఆ గునుగుడు ఎప్పుడు ఆగిద్ది? చీపురు దెబ్బ, రోకల దెబ్బ పడేదాకా ఆగదు. దాని స్తోత్రం కలుగునగా. ఏందయ్యా కొడుతున్నావు అంటే, నేను కొట్టిందే నీకు కనపడుతుంది, ఆమె తిట్టింది నీకు. దాని స్తోత్రం. ఈ మధ్యలో ఒక ఆయన తన్నులు తిన్నాడు. ఎవరి చేత? అల్లుడి చేత. నేను పోయా రాత్రి వేళల్లో. దేని స్తోత్రం. ఎరబ్బాయి నువ్వు అలా కొట్టడం న్యాయమో కాదనంటే, నేను కొట్టిందే మీకు కనపడుతుంది కానీ ఆయన తిట్టింది మీకు కనపడట్లేదు. నన్ను ఎన్ని మాటలు అన్నాడు మీకు తెలుసా? అనకుండా మాటలు, ఒక అల్లుండి అనే మాటలు కదా అయ్యి, అలాంటి మాటలు అన్నాడు. స్తోత్రం. ఏం లేదు పాపం, ఆడక్కాయలు అలా అని వదిలేస్తారు. ఆ తర్వాత ఈ పోయి మా అమ్మ మోగిద్ది. అంత మంచి పనులు జరుగుతాయి మీ వల్ల. స్తోత్రాలు చెప్పండి. ఆ తర్వాత అద్దద్దద్ద, అల్లల్లల్ల, అన్ని రకాల భాషలు వస్తాయి. ఆత్మ పొందిన వాళ్ళకి ఒక భాష వస్తాయి, అయితే వీళ్ళకి రకరకాల భాషలు వస్తాయి. మామూలు డ్యాన్స్ చేసుకున్న వాళ్ళకి ఏదో కూచిపూడి అయితే కూచిపూడి, బ్రేక్ డ్యాన్స్ అయితే బ్రేక్ డ్యాన్స్. వీళ్ళు తన్నులు తిన్నప్పుడు రకరకాల డ్యాన్స్లు వస్తాయి. అట్టే అమ్మో అయ్యో అమ్మో, ఎన్ని రకాల డ్యాన్సులు కావాలంటే రావా? పిల్లలను కూడా అప్పుడప్పుడు కొట్టి చూడండి, ఎగురుతూ ఉంటారు. అమ్మో అయ్యో, ఏది ఉడుకు నీళ్ళు పడిన కప్పలాగా. దాని స్తోత్రం కలుగునగాక. భర్తలు మారతారా? మారరా? చేతుల పైకెత్తి ఇక్కడికి చెప్పండి. మారతారా? మారరా? మారతారా? మారరా? హల్లెలూయా. స్టాండ్ పక్కనే ఉంది యేసు నామములో. దేని స్తోత్రాలు చెప్పండి. కాస్త మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని స్లోగా చెప్తా. నేను మీటింగ్లో చెప్పినట్టు చెప్పినాక మీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? చెప్తున్నాయన్నీ ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎందుకు అర్థం కావు? ఇది కూడా అర్థం కాదు. నేను అర్థమైపోయే అది ఆ తుంగభద్రలో కూర్చోవాల్సిందే.
హల్లెలూయా. చూడండి, చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే భార్య భర్త ఇద్దరిది ఒక మాట ఉండదు. భార్య ఒక మంచి సలహా ఇస్తే భర్త పాటిస్తాడా? ఏందే ఏందే నువ్వు నాకు చెప్పేదానివా? నువ్వు ఆడకూతురివి. ఏ కూతురు అంట? ఈడేమో మగ ఇతనేమో అది ఆడకూతురివి, చెప్పిన కాడ కూర్చోవాల్సిందే. మొన్న విజిటింగ్కి ఒక ఇంటికి పోయా. ఆ సహోదరికి భయంకరమైనటువంటి ఏదో మొత్తానికి ఒక గలీజ్ కల వచ్చింది నాకు అమ్మగారి గురించి. అది చెప్పడానికి వెళ్ళమ్మా, ఇది 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 తల్లి నీ గురించి అట్టు వచ్చింది అని మొత్తం ఇప్పు చెప్పకుండా జాగ్రత్త అమ్మా అన్న. ఇంట్లో జరగట్లేదన్నాయో ఎటు పెట్టింది అట్ట అన్నాను. మందిరం దగ్గరికి వచ్చి కాస్త ఊడ్చుకుంటుండు, ఏదో కాస్త భీమో భూమి ఏదో ఒకటి దొరుకుతాయి అంటే దాని స్తోత్రం. వస్తారు అన్నయ్య అన్నది. ఇప్పటికి రాలా. మీ ఆయన ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడని రోజు ఒక 3-4 ఏదో టాటా ఏసీలో సిమెంట్ కట్టలు మోతాడంట. 200-300 వస్తే 200 ఒక 100 తీసుకొని వస్తాడు. ఆ 100కి 50 రూపాయలు పక్కనే కొట్టు ఉంటుందంట. 1 కేజీ బియ్యం, ఒక 50 రూపాయల సాంబారు. ఎంత దరిద్రమో చూడండి. వాడేమైనా కుంటోడా గుడ్డోడా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏమయ్యా ఇద్దరం పనికి వెళ్దాం, నీకు ఒక 500 నాకు ఒక 400 900 వస్తాయంటే నువ్వు నాకు చెప్తావా, నాకు ఈ పనే కావాలంటాడంట. ఆర్థిక ఇబ్బందులు చాలా ఇళ్ళలో ఎందుకు వస్తాయంటే భార్య మాటకి భర్త మాటకి పొసకట్ల. అర్థమవుతుందా మీకు? భార్య భర్తల మాటలకి ఏం కావట్లా? పొసకట్ల. ఏకమై ఒకే మనసుతో అయ్యా ఇది నువ్వు తీసుకొచ్చేయని బాకీలు కడతావు, నేను తెచ్చేయని ఇంట్లో జరిపిస్తా అని ఒక ఒప్పందం మీద పనులు చేస్తే లక్షలేం కర్మ ఎంత తీరవరా? తీరుతాయా? తీరవా? కానీ ఇక్కడ ఏకీభవించి మనసు ఏకీభవించి ఒక మాట మీద ఉండరు. ఏముందో సలహా, వాడిదో సలహా. ఇద్దరికి ఎట్లా ఉంటుందంటే పాము ముంగిసిలాగా ఉంటుంది ఆ కుటుంబంలో. దాని స్తోత్రం కలుగునగాక. ఏంటంట? పాము. నేను నా భార్య కలిసి చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేను నా భర్త కాదు మీ భర్త. నేను స్తోత్రం కలుగునగాక. చక్కగా చేసుకుంటున్నారుగా, దేవుడు దీవించాడుగా. దీవించాడు లేదా? తెత్తనారా దశమభాగాలు? 5 తీర్థనారులే, నిన్ను మింగుతారు వాళ్ళు. వంతు బలకమాక. నేను స్తోత్రం కలుగునగాక. నమ్మకమైన వాళ్ళని చెప్పండి, గట్టిగా చెప్పండి. తీర్థనారు లేదా? యథార్థం చెప్పండి. హల్లెలూయా. ఇట్లా ఏక మనసుతో చేస్తే, భార్య భర్తలకు ఏక మనసు ఉంటే భక్తిలో కూడా ఏక మనసు ఉంటుంది. కొంతమందికి ఏక మనసు భలే ఉంటుందండి. ఎందుకు? సావటానికి. బైబిల్ అననయ్య సప్పీరలాగా అందరు దేవుడికి ఇవ్వాల్సినవి తీసుకొచ్చి నమ్మకంగా ఎత్తుంటే వీళ్ళిద్దరు ఏక మనసుతో ఏం చేశారు? ఆది సంఘములో పొలాలు ఇల్లు అమ్మి వాటి వెల తీసుకొచ్చి పరిచర్యకి ఇచ్చారంట. దేవుని స్తోత్రం. అందరు నమ్మకంగా మంచి మనసుతో చేస్తే అననీయ సప్పీరా ఇద్దరు ఒక ప్లాన్తో ఏం చేశారంటే, ఇదిగో ఇంత వచ్చింది కదా, అంతెందుకు, కొద్దిగా ఇచ్చి మిగతా దాచిపెట్టుకుందాం. ఆ పేతురు గారికి ఏం తెలుసు, ఆ ముసలోడికి, చేపలు పట్టుకునేవాడికి, చదువు లేనివాడికి అని పాస్టర్ గారిని తక్కువ అంచనేసి ఈ డబ్బులు ఎక్కడ ఇంటికాడ దాచిపెట్టి అందరూ ప్రార్థనకు వస్తే భర్త కూడా వచ్చాడు కానీ భార్య అమ్మని తీసుకురాలా. ఎక్కడికి? ప్రార్థనకి. అందరూ పాపం ఆ అమ్మినవి తీసుకొచ్చి యథార్థంగా ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. ఈయన కూడా ఒక చిన్న మూట తీసుకొచ్చి, అయ్యా ఇదిగో అయ్యా అమ్మానయ్యా పొలమో ఇల్లు, ఇదిగో అయ్యా దేవుడికి అన్నాడు. అట్ట ముట్టుకోబోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు కొంత దాచుకొని కొంత మాత్రమే తీసుకొచ్చాడు, నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 2-3 వాక్యాలు రాయబడింది. తర్వాత చదువుకోండి.
దేవుడు ఆ మాట చెప్పగానే పేతురు అంటున్నాడు, ఇంతకే ఆ మితిరా కొంత దాచుకొని. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, కొంత దాచుకొని. దేవుడికి ఇవ్వవలసినవి కూడా మనం దాచుకోకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడికి ఇవ్వవలసిన గుప్పిలి బియ్యమైన, దేవుడికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాలైన, దేవుడికి ఇవ్వవలసినటువంటి మ్రొక్కుబళ్ళైన దేవుడికి నమ్మకంగా ఇస్తేనే దేవుడి దగ్గర అడగటానికి నీకు అధికారం ఉంటుంది. అవి ఇవ్వలేదనుకో, నీకు అడగటానికి అధికారం ఉండదు. దాని స్తోత్రం కలుగునగాక. కొంత దాచుకొని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుతున్నారు అని ఆ మాట పలికిన వెంటనే ప్రారంభమైందంట. ఇక ఈ లోపు అయ్యగారిని పాతిపెట్టడానికి వెళ్ళారు. సంఘమంతా ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇది ఎరుగక అమ్మగారి దేని కాపలా ఉంది? ఇంటికాడ మూట కాపలా ఉంది. అంటే డబ్బు కోసం మందిరానికి కూడా ఎగ్గొట్టింది. అయ్యా, అందరు చర్చి నుండి ఇంటికి వచ్చారు కానీ మా ఆయన రాలేడు. ఏంటి పేతురు గారు, అమ్మా మీరు అమ్మిన దాంట్లో మొత్తం తెచ్చిచ్చారా? వస్తారు పాస్టర్ గారు, అది అడగొచ్చా ఆ బాధలో? అమ్మా మీ ఆయన చచ్చిపోయినమ్మో అనాలా కదా, అటల్లా. ఆ రోజుల్లో చూడండి ఎంత పవర్ ఉందో సేవకులకి. ఎంతకే అమ్మితిరా రోషంతో, ఎంతకే అమ్మితిరా. హల్లెలూయా. అడుగుతున్నవాడెవడో పేతురు ఎవరో? వెండి బంగారాలు ఆశించిన సేవకుడు. చప్పట్లు గట్టిగా చెప్పండి. డబ్బు ఆశించే సేవకుడు అయితే, ధనాన్ని ఆశించే సేవకులు అయితే 4 రకాలుగా మూతులు నాకే మాటలు, తీయని మాటలు చెప్తారు. అసలు డబ్బే వద్దనుకున్న సేవకుడు డేరుగా మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది? నీ డబ్బెంత అనుకున్న వాడు అస్సలు లెక్క చేయడు. ఉన్న వాస్తవ వాక్యపు వెలుగులో మాట్లాడతాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతకైనా అమ్మింది అన్నాడు. అందుకేనయ్యా, నీ భర్తను మోసుకొని పోయిన వాళ్ళ పాదాలు బయట ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని పోదురుగాక. ఏమైపోయింది? తీసుకుని పోయారు. అంటే డబ్బు కోసం ఏం కోల్పోయారు? అలాంటి వాళ్ళకి దేవుడు సమృద్ధినిస్తాడా? బైబిల్ వాక్యంలో రాయబడింది, యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. సింహపు పిల్లలు ఆకలితో అలమటించిన, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు మీరు ఏదంటారు, మీరు చేసుకునే చపాతి, ఆ రొట్టెలో పిసికే పిండి ముద్దలో మొదటి ముద్ద దేవుడికి ఇవ్వాలని యేస్కేలు గ్రంథంలో రాయబడింది 44వ అధ్యాయము 45లో. అలాగే మీకు వచ్చే ప్రతి దానిలో నా ప్రియమైన బిడ్డలారా దేవునికి దశమభాగం ఇవ్వాలని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ కరెక్ట్గా చేసే వాళ్ళకి దరిద్రం పోద్ది, వారు సమృద్ధిగా ఉంటారు. అలాంటి యథార్థవంతులకు దేవుడు ఎన్ని దారులు మూతపడ్డా పై దారిలో నుండే చేస్తాడు డబ్బు. దేవుని స్తోత్రం కలుగు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్ని దారులు మూతపడినా పై నుండి అయినా సరే దేవుడు వేసేస్తాడు. అందుకని దేవుని ఎదుట మనం యథార్థంగా ఉంటేనే మనకి ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి ఆ ఆర్థిక ఇబ్బందులనే భయాన్ని మనం జయించగలుగుతాం. మన దేవుడు ఎవరండి? ఐశ్వర్యవంతుడు. మన దేవుడు ఎవరో? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినవాడు. ఆనాడు పంచాడు, నేడు పంచుతాడు. పంచడా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇస్తాడా ఇవ్వడా? ఈ మధ్య ఒక అద్భుతం జరిగింది. నేను స్తోత్రం కలుగునుగాక. చాలా జరిగేలేండి నాకు అద్భుతాలు చాలా, కానీ మొన్న జరిగిన అద్భుతం ఎంత పోయిన వారంలో. ప్రీతిని బిడ్డలారా, కొంచెం దేవుడి పనులు ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా. మొత్తానికి చేసాం ఉన్న డబ్బులన్నీ. ఇక డబ్బులు లేవు. పొద్దున పూటకి నా దగ్గర అయితే ₹1 లేదు. ఇక నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభా రేపు పొద్దునకి ఏమీ లేవు, ఎట్లా పరిస్థితి. మొదటి నుండి నన్ను ఆర్థిక ఇబ్బందులతో ఎప్పటికప్పుడు ఇచ్చే నడిపిస్తున్నావు, ఒక్కసారి ఒక 10 కోట్లు ఇవ్వట్లేదు ప్రభా అని మనసులో ఉంటుంది కదా. దాని స్తోత్రం. ఒకసారి ఇస్తే శుభ్రంగా నెల రోజు వారం తీసుకోవచ్చు అని అట్లా ప్రార్థన చేసే మనసులో. ఒక్కసారి ఇస్తే ఎన్ని పోతాయి కదా అని. హల్లెలూయా. దేవుడు చెప్తూనే ఉన్నాడు చాలాసార్లు, ఎప్పటికప్పుడే ఇస్తాను, కానీ ఏది ఆగదు. హల్లెలూయా. ఆ రోజు మరీ ₹1 కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే రావని కదా, వస్తాయి.
కానీ మన చేతులు మంచివి కాదు కదా, ఏదో దాన్ని పెడతానే ఉంటాం, కొంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. గొప్ప విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా లేదు. ప్రార్థన చేసి లేచి ఈలోపు అది ఆ బెదర ఫోన్ చేశాడు. అన్నయ్య ఇదిగో ఇక్కడ దీంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి అన్నయ్య అన్నాడు. పోయి చూస్తే దాంట్లో చాలా ఉన్నాయి డబ్బులు. చప్పట్లు కొట్టి చెప్పండి. హల్లెలూయా. ఆడ ప్రార్థన చేస్తాను, ఇంకా ముగించలా ఫోన్ చేశాడు. నేను పొద్దున గురించి ఆలోచిస్తున్నా, ఇది పరిస్థితి అని. నేను వాస్తవానికి కొంతే ఆశపడింది, దానికంటే 3 అంతలు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. పోయిన వారంలో జరిగిన అద్భుతం అదిగా, అతను కూడా ఉన్నాడుగా, అతనే ఫోన్ చేసింది నాకు. దేవుని నమ్మిన వాళ్ళని, యథార్థవంతులను దేవుడు ఎప్పుడు కూడా విడిచి పెట్టడు. దేవుని స్తోత్రం కలుగునగాక. సమృద్ధిస్తాడు. అందుకని ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదో, ఎవరు భయపడకూడదు. అందుకని భక్తుడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు వాటన్నిటిలో నుండి నన్ను ఏం చేశాడు? విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మీ భయాలన్నీ పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి, మొర్ర పెట్టాలి, విచారించాలి. దేవుడు అటు కృప మీ అందరికి దయచేయునుగాక. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ భయం నిన్ను వేధిస్తూ ఉన్నది? మరణ భయమా? అలాగే బాధలను బట్టి భయమా? శత్రు భయమా? ఆర్థిక ఇబ్బందులను బట్టి భయమా? పిల్లల్ని ఎలా పోషించాలి? పనులు లేవు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పాల బిల్లు, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లులు ఎలా కట్టాలి? పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? ఈ అప్పులు ఎలా తీరాలి? తీరే మార్గము లేదా? అందరూ మాకు విరోధులే, అందరూ మమ్మల్ని బెదిరించే వాళ్ళే, మాకు నా అనేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువులతో భయమా? బాధలు బాధలు, ఒక బాధ తర్వాత ఒక బాధ. ఈ బాధలు బలహీనపరిచి, కృంగదీసి, నిరాశపరుస్తూ మరణ పంచులకు తీసుకెళ్ళిపోతున్నాయి. ఈ బాధలకు నివారణ కలగదా? హల్లెలూయా హల్లెలూయా. మరణ భయం, ఏదైనా రోగం వస్తే చచ్చిపోతానేమో, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోద్దో, నా భర్త ఏమైపోతాడో భయమా? యెహోవా యొద్దకు రా, మోకాలుంచు, యెహోవా యొద్దకు వచ్చి కన్నీళ్లు విడు, విచారించు. నీకు కలిగిన భయాలన్నింటిలో నుండి నా దేవుడు విడుదల చేస్తాడు. నీవు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్లయితే నీకు సమృద్ధినిస్తాడు, సమృద్ధినిస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లేతోటి చేస్తాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎవరు లేరని బాధపడుతున్నావా? ఎవరు లేరని దిగులు పడుతున్నావా? దేవుడే నీకు అండ, దేవుడే నీకు కొండ, దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు తల్లి, దేవుడే నీకు తండ్రి, దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు ఆశ్రయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణ భయం కలుగుతుందా? మన ప్రాణం దేవుడి చేతిలో ఉంది. మన చుట్టూ ఆయన కంచి వేశాడు. మనల్ని ముట్టాలంటే ఆయన కనుగురుడ్డు ముట్టినట్టే లెక్క అంటున్నాడు. ఏ అపాయం నీకు రాదంటున్నాడు. 1000 మంది పడినను, 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదంటున్నాడు. మీ పాదములకు రాయి తగలకుండా దోతలు ఎత్తు పట్టుకుంటారు అంటున్నాడు. అనవసరమైన మరణ భయాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు చూడు. దేవుడు నీకు ఆధారం. ఈరోజు నీ బ్రతుకు చీకటిగా ఉందా? నా దేవుడు వెలుగుమయంగా మారుస్తాడు. నీ జీవితం లోలో ఉందా? ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్ళగలడు. ప్రియ సహోదరుడు, సహోదరి,
యేసయ్య గొప్ప కార్యాలు చేయి దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.